పులివెందుల నుంచి వస్తారు. డైరెక్ట్ అంత దమ్మున్న వాళ్ళు అయితే ఆపేస్తా అన్నవాడు అయితే మగాడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేయమని ఇక్కడికి. ఆడికి మగతనం లేదా, వచ్చి చేయమను ఆడు చెప్తాడు కదా. మరి 175కి 175 అంటున్నారండి. 175 కాదన్నా, 175 అయ్యేటోడు ఇప్పుడు 175 గెలుస్తా అన్నవాడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాకుండా ఎమ్మెల్యేలు ఎందుకు మార్చి పోటీ చేస్తున్నాడు అది చెప్పమని వాళ్ళని. వైసీపీ వాళ్ళు చాలా చెప్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు పెన్నం ధర్మ పోటీ చేశాడు. మరి ఇప్పుడు 175 వచ్చినట్టయితే మరి ఎందుకు మార్చాడు? మరి ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ గెలుపు మాదని తెలిసి వాళ్ళు ఏం చెప్పాలో తెలియట్లేదు. దానికోసమని వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అంతే. నెలకోసారి వస్తాడు, వెళ్ళిపోతాడు. వచ్చాడు, మొన్న వచ్చాడు, ఎండలు 2 రోజులు తిరిగాడు, 1 రోజు పోయాడు, హైదరాబాద్ పోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 రోజులు పోయాడు. ఆడికి వెళ్తాడు, వెళ్ళాడు. మరి ఇక్కడే స్వస్థ స్థలం తీసుకుంటారు. స్వస్థ స్థలం నుంచున్నాము. అప్పుడే 3 సార్లు నుంచున్నాడు. 3 సార్లు అయిపోయింది కదా సినిమా. ఏముండదు అలాగంటే. లేకపోతే మూలంగా జగన్ రెడ్డికి నష్టం ఉంటుందా, చంద్రబాబుకి నష్టం ఉండదు. ఇక్కడ ఊళ్ళో గ్రామంలో ఉన్న ప్రజలకి నష్టం ఉంటుంది. ముసలి లాంటి వాళ్ళకి, కొంతమంది నల్ల లాంటి వాళ్ళకి, వాళ్ళకి నష్టం ఉంటుంది. వీళ్ళకి ఏం పోయింది, వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ఇప్పుడు జగన్ మూలంగా ఎలక్షన్ చేస్తారు. ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు మా ఊళ్ళో సచివాలయంకి వెళ్ళాలి. మా ఊరి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది, చాలా కొట్టిన వెళ్ళాలి. మా ఊళ్ళో సచివాలయం లేదు. అలా ఎవరు వెళ్తారు? ఇప్పుడు సైకిల్ దొక్కుని పోతారు, నడిచేస్తారు. బాగా ముసలి ఎలాగ వెళ్తారు? వికలాంగులు ఉన్నారో, ఎలా అనుకుంటున్నారో ఎలాగ వెళ్తారు? అది ఎంత చేయండి, ఎవరో కావాలని చంద్రబాబు చేయండి. అవును కదా, వాళ్ళు చాలా బాధపడతారు కదా. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ప్రజలకి చాలా లాస్. ఇప్పుడు మనకి ఏదైనా పథకం కావాలని, ఏదైనా పని కావాలని చాలా వాలంటీర్ పని చేయాలి, తమ్ముడు చేయాలి ఏదైనా అడుగుతున్నాం. అదే పని కానీ అదే పథకం మనకు కావాలంటే పంచాయతీకి వెళ్తామో, లేకపోతే ప్రెసిడెంట్ పెట్టుకుని మన బతిమాలుకుంటామో, వీళ్ళందరూ బతిమాలుకుని చచ్చిపోయాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళి ఫోన్ చేసి తమ్ముడు చేసావా, లేదా అక్క చేసావా, ఈ పరిస్థితి ఉంది. లేదంటే మనం ఒక రోజు పూట పని మానుకుని, మన ఆదాయం మానుకుని డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళి ఆ పేషెంట్ కోసం వెయిట్ చేసి ఆ పేషెంట్ వచ్చేదాకా చూసుకోవాలి. మనం ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఈ వాలంటీర్ ఉండడం వల్ల చాలా బెస్ట్ ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. వ్యక్తిగతంగా మంచి చూడండి. ఏదన్నా సొంత రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, ఏ ఆపద వచ్చినా కొంచెం ముందుగా ఎలక్ట్ అవుతున్నాడు, వస్తున్నాడు, ఆ ఆపద తెలుసుకుంటున్నాడు, అది చేయడానికి చూస్తున్నాడు ఆయన. అంటే ఆయన వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. ఆయన వస్తే మంచి పనులు చేస్తారు అనుకుంటున్నారా? నమ్మకం ఉంటుందని చెప్తాం, నమ్మకం లేదు చెప్పం కదా. వస్తారు. ఇప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. ముందు కాకినాడ పైన పిఠాపురం అనుకోరండి. ఇప్పుడు కాకినాడ ఏదండి, పిఠాపురం పైన కాకినాడ అంటున్నారు. మరి వంగగీత గారి పరిపాలన మీకు నచ్చలేదా? ఇంకోటి ఏంటంటే ఆవిడ ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంట్లోకి వస్తారంట కదా. మరి ఆవిడది నాకైతే పిఠాపురం ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారు అనుకుంటున్నారు గ్యారెంటీ? కన్ఫర్మ్ గా. అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఆయనే వస్తారని గ్యారెంటీ ఏముందని చాలా మంది జనం అంటున్నారు. గీత గారు చేసిన పరిపాలన మీకు నచ్చలేదా? ఆవిడ 10 సంవత్సరాలు ఇప్పుడు కాపాడలేదు. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చి ఆపడితే అంటే ఏ కష్టం వచ్చినా సరే నేను 10 రోజు 10 అడిగి వెళ్ళిపోయారు ఇంటికి. ఆయన పెట్టేయాలి కానీ పవన్ కళ్యాణ్ కన్నా వరం గారు పెట్టే పవన్ కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే వరమ గారు చేసే మంచి పనులు ఏమైనా ఉన్నాయా? చాలా గోల్డ్ పనులు ఉన్నాయి. ప్రదం చేస్తున్నారు. ఎవరి మట్టి వాళ్ళు ఎవరు చెప్పినా సరే, మీరు క్యాన్వాసింగ్ చేసినా చేయకపోయినా మీకు మాత్రం లాస్ట్ గుర్తుగా అని చెప్పి ఇప్పుడు వరకు ప్రచారం చేసుకుంటూ వచ్చినాము. అందరూ అదే టాప్ లో ఉన్నారు. పిఠాపురం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తరపున ఉన్నారు. పిఠాపురం స్వచ్ఛ స్థలం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేసుకున్నారు కదన్నా. మన చేపల దగ్గర ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు కదా, 4 లేయర్ల బిల్డింగ్. ఆల్రెడీ మన ఉగాదికి ఓపెనింగ్ కూడా అయ్యింది అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ మనకి నెలలోనే, ఈ నెలలో ప్రత్యేకించి అప్పుడు 4 సార్లు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక ఎలక్షన్ అయ్యే లోపల 10 సార్లు వస్తారు, నామినేషన్ వేస్తారు. మాక్సిమం వీలైన మటుకు పిఠాపురం మొత్తం కూడా కవర్ చేస్తారు. పోతే గంభీరం అండి, అదంతానే గొప్పలు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి కానీ అవ్వండి. అంటే గ్లాస్ పగిలిపోతుంది, మా ఫ్యానే లోపల ఉంటది అని కొన్ని వాక్యాలు అంటారు. దాని మీద పదునెక్కుద్దండి, గ్లాసు పగిలిపోతే పదునెక్కుద్ది. మా నాయకుడు 2 సార్లు ఓడిపోవచ్చు 2 చోట్ల, కానీ దానికి ఇంతకింత మేము పగ తీర్చుకుంటామండి. ఇప్పుడు భారీ మెజార్టీతో
1,00,000 ఓట్ల మెజార్టీతో మేము మా పవన్ కళ్యాణ్ నెగ్గించుకుంటాం. మేము ఈ నియోజకవర్గం కాకపోయినా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పొద్దున్నుంచి సూర్యోదయం నుంచి వచ్చి ఇప్పుడు దాకా తిరిగి చేస్తున్నామంటే దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన 1,00,000 మెజార్టీతో గెలుస్తారు కాబట్టి మేము ఇక్కడి నుంచి కదా రామచంద్రపురం నుంచి వచ్చి మరీ చేస్తున్నాం. ఈ యువత అంతా కూడా వేరే ప్రదేశాల నుండి రాష్ట్రం నుంచి ఎక్కడ ఉన్నా సరే అందరూ వచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు ఆయన గెలుపు కోసమే. 1,00,000 మంది మిథున్ రెడ్లు కాదండి, ఎవరు వచ్చినా ఏం చేయలేరండి. అంత డబ్బు కొమ్మరించినా ఏం చేయలేరండి. అది పవన్ కళ్యాణ్ అనేవాడిని గుండెల్లో పెట్టుకున్నారండి పిఠాపురం ప్రజలు. కంపల్సరీ అత్యధిక మెజార్టీతో మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుండి నెగ్గుతారండి. అది గెలుపు తథ్యం, 100% నిజం అండి.